సత్యనారాయణ గారి మెయిన్ విలను. సత్యనారాయణ గారికి అసిస్టెంట్ గా ఉంటాడు మా ఫాదర్, అసిస్టెంట్ విలను. ఓకే ఓకే. సో ఆయనతో పాటు చిరంజీవి గారితో ఫైట్ ఈయనకు ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఆ షూట్ కన్నిటికీ నేను వెళ్ళా మా నాన్నతో పాటు. ఓకే. మా నాన్న అసలు బీజం పడింది నాకు మైండ్లో అక్కడే. చిరంజీవి గారిని చూసినప్పుడు మనం కూడా అవ్వాలి, మనం కూడా హీరో అవ్వాలి, ఇలాగ అవ్వాలి అని మైండ్లో థాట్. అందులో ఆయనది అప్పుడు ఆ టైంలో యమకింకరుడు సినిమా పెద్ద హిట్ అనమాట ఆయనది. భలే బ్లాక్ బస్టర్ లాగా మ్యాడ్ మ్యాక్స్ ఇదనమాట అది. ఓకే సార్. ఆ సినిమా అప్పుడు మ్యాడ్ మ్యాక్స్, మూన్ ర్యాకర్స్, ది స్పై హూ లవ్డ్ మీ ఇలాంటి సినిమాలన్నీ మనం పిచ్చి పిచ్చిగా చూసేవాళ్ళం. తర్వాత ఈ ఎంటర్ ది డ్రాగన్, బ్రూస్ లీ సినిమాలు ఇవన్నీ. అలాంటి రోజుల్లో మ్యాడ్ మ్యాక్స్ సినిమాని చిరంజీవి గారు యమకింకరుడు అని చేశారు అప్పుడు. ఆ బైక్లు, సుధాకర్ గారి బైకులు ఇవన్నీ, ఆ విలన్ ఒక ఫైట్లు ఇవన్నీ భలే నచ్చేసింది ఆ సినిమా. ఆ సినిమా చూసిన ఒక 10-15 రోజుల గ్యాప్ లోనూ, ఒక మాక్సిమం ఒక 20 days గ్యాప్ లో ఈ షూటింగ్ నేను మా నాన్నతో పాటు వెళ్ళా. ఓకే. మా నాన్నకు తెలియదు ఈ విషయం. ఈ సినిమాకి వచ్చిన తర్వాత వాడికి హీరో ఇలా అని తెలిసింటే మా నాన్న అది తీసుకెళ్ళిండేవాడు. ఆయన షూటింగ్ ఏమో కానీ నాకైతే మైండ్కి ఎక్కేసింది అప్పుడు. అసలు అంటే మనం కూడా హీరో అవ్వాలి ఏమన్నా కానీ అని చెప్పి మైండ్ లో పడింది అక్కడే. బీజం పడింది అక్కడే.